అమరావతి జయ ఆంధ్రప్రదేశ్. ఇవాళ ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్ సాక్షిగా అన్ని పార్టీల ఆమోదంతో లోక్సభలో బిల్ పాస్ చేశారు. రాజ్యసభలో కూడా ఇవాళ ఆమోదించారు. దానికి మేము చాలా రుణపడిపోయి ఉంటాము. చాలా థ్యాంక్స్ చెప్తున్నాము ప్రభుత్వానికి. ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బిల్ పాస్ చేసి ఈరోజు మాకంటూ ఒక ఐడెంటిటీని తెచ్చి పెట్టి ఇక్కడ అమరావతి రాజధాని అనేది ఎక్కడికి కదలలేదు, ఒక్క ఇంచు కూడా కదిలించలేరు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పేసి మాకు ఒక ఐడెంటిటీని తీసుకొచ్చినందుకు మేము చాలా 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 రుణపడిపోయి ఉంటాము. చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాంటిది ఇంత పండగలా జరగాల్సిన వాతావరణాన్ని కూడా స్పాయిల్ చేసేసి పార్లమెంట్ నుంచి వాకౌట్ చేసేసి ఎలా పడితే అలా మాట్లాడి తిరువూరిని ప్రకటించారన్నారు, ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు అని కానీ 2019లో మీదే కదా ప్రభుత్వం, మీరు నిరూపించగలిగారా? ఏది నిరూపించగలగలేదు. అన్ని అబద్ధాలు, అసత్య ప్రచారాలు చేశారు. ఇక్కడ ప్రజలు ఎంత కష్టాలు పడ్డారు, తన్నారు, కొట్టారు, ఎలా పడితే అలా మాట్లాడారు, ప్రెగ్నెంట్ లేడీస్ని తన్నారు, ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. ఇక్కడ మా ఊర్లో మేము గ్రామంలో తిరగటానికి పుట్టినప్పటి నుంచి మేము ఇక్కడే ఊర్లో ఉంటుంటే మమ్మల్ని ఐడెంటిటీ కార్డులు చూపించమని అడిగారు. మేము అమరావతి రైతులు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి మమ్మల్ని ఐడెంటిటీ అని చెప్పి చూపించమని చేసి బూటుకాలతో తన్నారు. ఇవన్నీ చేసి అరెస్టులు పెట్టి అన్ని తప్పుడు కేసులు మా మీద పెట్టి ఈరోజు ఇక్కడ మాకంటూ ఒక ఐడెంటిటీ తెచ్చుకుంటే దీన్ని కూడా స్పాయిల్ చేసేసి ఎలా పడితే అలా ప్రవర్తించి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. అన్ని తప్పులు. సంవత్సరానికి ఒక మాట చెప్తారు. ఇప్పుడు కొత్తగా మావిగన్ అని చెప్పేసి ఆయనకి తప్పితే ఎవరికి అర్థం కాదు. వాళ్ళ నాయకులకి, వైసీపీ వాళ్ళకి తప్పితే అసలు ఈ ప్రపంచంలో ఎవరికి అర్థం కాని ఒక వార్డుని ఆయన సృష్టించి కొత్తగా నామకరణం చేసి ఇది పెట్టుకోండి అని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా మార్చుకోకపోతే ఇంకా చాలా 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 వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు.